హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ని ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అలానే నా యూట్యూబ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నా యూట్యూబ్ని సపోర్ట్ చేయండి. అది చిన్న వీడియో పెట్టదామని ఇలా వచ్చాను. ఏం లేదు, చాలామందికి వంటలు చేసినా ఏం చేసినా యూట్యూబ్ నుంచి సాంగ్ తీసి సాంగ్స్ పెట్టుకోవడం రాదు. వాళ్ళ కోసమని చిన్న వీడియో. ఏం లేదు, ఫస్ట్ కుండా అయితే యూట్యూబ్ ఆన్ చేయాలి. ఆన్ చేసి ఇక్కడ ప్రెస్ సింబల్ ఉంది కదా, దీన్ని ఫిక్స్ చేస్తే గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. అలా అయినా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మీ ఛానల్ని ఓపెన్ చేసి, నేనైతే నా ఛానల్ ఓపెన్ చేశాను, ఇక్కడి నుంచి అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడి నుంచి అయితే గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి అయినా వెళ్ళిపోతుంది. ఇలా ఫస్ట్ కూడా మనం గ్యాలరీ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏదైతే పెట్టుకుంటున్నామో ఆ వీడియోని పెట్టుకోవాలి. అంతేకాదు, ఇలాగ స్టోరీస్గా పెట్టి సాంగ్స్ ఎలా పెట్టాలి, స్టోరీ ఎలా పెట్టాలి అని ఏమన్నా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. కంపల్సరీ దానికోసం ఒక వీడియో మళ్ళీ చేస్తాను. ప్రస్తుతానికైతే యూట్యూబ్లో సాంగ్స్తో ఎలా పెట్టుకోవాలో చెప్పడానికి కాబట్టి దాని గురించి చెప్తామని ఇలా యూట్యూబ్లోంచి పెడుతున్నాను. ఇప్పుడైతే నేను ఒక స్టోరీ తీసుకుంటున్నాను, దానికి సాంగ్స్ యాడ్ చేయాలి. దీనికి పెట్టుకుందామని తీసుకున్నాను. ఏం లేదు, ఇక్కడ పక్కన రైట్ సైడు బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే అందులోకి వెళ్ళిపోతుంది. వద్దు, వేరే సాంగ్స్ పెట్టుకోవాలనుకుంటే దీన్ని ఇలా మ్యూట్ చేసి, ఇక్కడ మనకి రైట్ సైడ్ లైట్లా ఇలా బాణంలా ఉంటుంది, దాన్ని పిక్ చేస్తే అది పోతుంది. మనం వేరే సాంగ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. దానికి ఏం చేయాలంటే, ఇక్కడ సాంగ్స్ పెట్టుకోండి అని ఇలా ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇలా సాంగ్స్లోకి వెళ్ళిపోతుంది. మనకు నచ్చిన సాంగ్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఏదో సాంగు ఏరుకొని పెట్టుకోవడమే, మనకు నచ్చింది, దానికి సూట్ అయిన సాంగు. ఇలా సాంగ్స్ ఏరుకోవాలన్నమాట. మనకు నచ్చిన సాంగు లేదు అనుకుంటే ఇక్కడ ఇలా కొడితే సాంగ్ వస్తుంది. తెలుగు సాంగ్ ఏరుకొని పెట్టుకోవచ్చు. నేనైతే ఈ సాంగ్ ఏరుకుంటున్నాను. ఇది ఇలా తీసుకున్నాను అనమాట సాంగ్. ఆ సాంగ్ని ఇలా ప్రెస్ చేసామనుకో, మనకి ఎంత కావాలో లెంత్ చూపిస్తుంది. ఇది ఒకసారి 26 అలా ఉంటుంది. మనకు ఆ సాంగ్ వద్దు అనుకుంటే ఇలా చూడండి, ఇక్కడ ఇది మళ్ళీ బ్యాక్ పంపించేసి మనకి వేరే సాంగ్ ఏరుకోవచ్చు అనమాట. డిలీట్ చేసేసి ఇదే సాంగ్ కావాలనుకుంటే ఇక్కడ లెంత్ చూసుకోవాలి. ఇదైతే 36 ఉంది, నాకు సూట్ అవుతుంది. ఏరుకొని మనం పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేయలేదు, ఈ సాంగ్ మనకి సూట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ రైట్ కలర్ పక్కన చిన్న బటన్ ఉంటుంది, అది నొక్కితే ఈ సాంగ్ వెళ్ళిపోయింది. మీరు ఏదైనా కుకింగ్ వీడియోస్ వెనకాల బ్యాక్గ్రౌండ్ రోజు రాకుండా సాంగే రావాలనుకుంటే ఇక్కడ పక్కన మైక్ సెట్ లాగా ఉంది కదా, అది ఫిక్స్ చేయాలి. చేస్తే ఇది ఇక్కడ ఉంటాయి. నేను ఆల్రెడీ నోట్ వేసేసాను కాబట్టి ఇక్కడ నోట్ చూపిస్తుంది. దాని వాల్యూమ్ తగ్గించుకొని ఇది పెంచుకుంటే సాంగ్ వస్తుంది. ఇక్కడ రైట్ కొట్టేసుకోవడమే, అంతే. సాంగ్ ఇలాగా ఫిక్స్ అయిపోతుంది. దీన్ని ఏం లేదు, ఇంకా అంత బాగానే ఉంది కాబట్టి మనకి ఇంకా కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి ఇస్తారు ఆప్షన్స్. ఇవి నొక్కుంటే ఏదో కలరు చేంజ్ చేసుకోవచ్చు. ఇలా కలర్స్ వస్తాయి, బ్లాక్ అని, రెడ్ అని, అలా లైట్ కలర్స్ మనకి నచ్చింది పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇది బాగానే ఉంది కాబట్టి ఏం పెడతలేదు, మీకు చూపించాలని అలాగా చూపిస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ రైట్ కలర్దే బటన్ ఉంది కదా, నొక్కాలి. నొక్కితే ఇలా వస్తుంది. మనం లొకేషన్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇండియా అని పెడతాను. మీకు ఏ లొకేషన్ ఉంటే మీరు ఆ లొకేషన్ పెట్టుకోవచ్చు. మన వీడియో అందరికీ వెళ్తుందన్నమాట. ఇక్కడ యాడ్ చేయమని ఉంది కదా, ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ మనం ఇచ్చుకోవచ్చు. నేను పెట్టిన దీనికి లవ్ సాంగ్స్ కాబట్టి లవ్ సాంగ్స్ యాడ్ చేస్తాను. అలా అనమాట, లవ్ సాంగ్స్ యాడ్ చేస్తాను. ఇక్కడేమో పైన మనకి నచ్చింది ఏదైనా ఫుడ్ అనుకో, ఫుడ్కి సంబంధించింది
మనం రాసుకోవచ్చు ఇక్కడ. లేదు నేను సాంగ్స్ కాబట్టి ఓన్లీ వీడియో సాంగ్స్ అనే టైప్ చేస్తున్నాను. ఓకే, మొత్తం సెట్ చేశాను. ఇది నొక్కితే డన్ అనమాట. మన వీడియో వెళ్ళిపోతుంది. ఇంకోండి నా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చింది వీడియో. ఇక్కడికి అవుతుంది రన్. వెళ్ళిపోయిందండి వీడియో. దీనికి టైమింగ్స్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఏం లేదు, చాలామంది పబ్లిక్లో పెట్టేసుకుంటారు వీడియో. అలా పెట్టుకోకూడదు. షెడ్యూల్లో పెట్టుకొని మనం టైమింగ్స్ పెట్టుకోవచ్చు. ఇదిగో ఇంకో యాప్లోకి వెళ్ళాలి. ఇలాగా ఆటోమేటిక్గా వైటీ స్టూడియో అనే యాప్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మనం సెట్టింగ్స్ నుంచి టైమింగ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి వెళ్దాం. వెళ్తే ఇలా వస్తుంది. దానికి రైట్ సైడ్ బటన్ నొక్కితే ఇలా వస్తుంది. నేను పెట్టే వీడియో ఇక్కడ వచ్చింది. ఇదిగోండి టైమింగ్తో. ఇక్కడ టైం సెట్ చేస్తాను. ఏం లేదు, ఆ వీడియో మీద ఇలా ఫిక్స్ చేసి ఇక్కడ పెన్సిల్ గుర్తులా ఉంది కదా, దాన్ని ఫిక్స్ చేసి దాంట్లోంచి వెళ్ళాలి. వెళ్ళి ఇలా వస్తుంది. మనం పెట్టినవన్నీ ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ టైమింగ్స్ పెట్టుకోవాలి. ప్రైవేట్ అనే దానిలోకి వెళ్ళి ఇక్కడ చాలామందికి షెడ్యూల్లో పెట్టుకోవాలి. ఎప్పుడు పబ్లిక్లో పెట్టుకోకూడదు. గమ్ముని మన వీడియో వెళ్తుంది, తర్వాత ఆగిపోతుంది. అందుకనే షెడ్యూల్లోకి వెళ్ళి ఇక్కడ టైమింగ్స్ పెట్టుకోవాలి మనం. నేను టైం సెట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను 2 వీడియోస్ పెట్టేసాను కాబట్టి 21కి పెట్టుకుంటున్నాను. ఇలాగ టైమింగ్స్ పెట్టుకోవచ్చు. నేను మార్నింగ్ టైం ఎక్కువగా పెడతాను, అందరూ చూస్తారని. బ్యాక్ వస్తే ఇలా ఉంటుంది. తర్వాత ఇది నొక్కాలి మనం. రైట్ కలర్ దగ్గర ఎప్పుడు రైట్ పక్కనే ఉంటాయి బటన్స్. నొక్కాలి, ఇది నొక్కాలి. నొక్కితే మన వీడియో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇది క్లోజ్ చేసి ఆ వీడియో మీకు చూపిస్తాను యూట్యూబ్లోకి ఎలా వెళ్ళిందో. ఇంకా మా ఛానల్ ఓపెన్ చేశాను. ఇక్కడ వచ్చింది చూసారండి, టైమింగ్స్తో వచ్చేసింది. ఈ వీడియో వెళ్ళిపోతుంది. మీకు ఒకవేళ కరెంటు పోయినా, జస్ట్ మీ ఫోన్ ఆగిపోయినా మీ వీడియో మాత్రం ఆగదు. మీరు పెట్టే టైంకి వెళ్ళిపోతుంది. ఎలా పెట్టుకోవాలండి వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ చేయండి. కంపల్సరీ నేను ఇంకో వీడియో తీస్తాను. ఫస్ట్ టైం పెట్టాను, తప్పుగా ఏమైనా అంటే కనుక క్షమించండి. ఆ వీడియోని మాత్రం లైక్ చేయండి.